లాస్ట్ వీడియోలో మనం ఎస్ఐపి అంటే ఏంటి, క్లయింట్ అంటే ఏంటి అని వాటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు కంపెనీ క్రియేషన్ ఎలా చేస్తాం, ఎస్పిఆర్ఓ అంటే ఏంటి వాటి గురించి తెలుసుకున్నాం. సో కామెంట్ ప్రాంప్ట్లో ఎస్పిఆర్ఓ టైప్ చేద్దాం. దీన్ని ఎస్పిఆర్ఓ అంటాం. ఎస్పిఆర్ఓ అంటే స్పెషల్ ప్రాజెక్ట్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటాం. దీని నుంచి మనం ఐఎంజీ రిఫరెన్స్ ఇమేజ్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఈ ఐకాన్ క్లిక్ చేసినా పర్లేదు, లేదా ఎఫ్ఐ కొట్టినా పర్లేదు. సో దీన్ని ఐఎంజీ రిఫరెన్స్ ఇమేజ్ అంటాం. దీన్ని ఐఎంజీ అంటే ఇంప్లిమెంటేషన్, జీ అంటే గైడ్, ఇంప్లిమెంటేషన్ గైడ్ అంటాం. దీని ద్వారానే మనం బ్యాక్ ఎండ్లో యూజర్ కావాల్సిన డిజైన్ చేయగలుగుతాం. సో ప్రజెంట్ మనం కంపెనీని క్రియేట్ చేద్దాం. సో కంపెనీని క్రియేట్ చేయాలి అంటే మనం ముందుగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోకి వెళ్ళాలి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో డెఫినిషన్, ఇందులో ఫైనాన్షియల్ అకౌంటింగ్, డిఫైన్ కంపెనీ. సో దీనికి ఒక టీ కోడ్ ఉంటుంది. ఆ టీ కోడ్ మీకు కావాలి అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ. సో ఈ లాస్ట్ కనబడుతున్న నాలుగు ఉన్నాయి కదా, OX15, దీన్ని మనం టీ కోడ్ అంటాం. సో ఆ టీ కోడ్ కొట్టి కూడా మనం అందరికి వెళ్ళచ్చు. సో డిఫైన్ కంపెనీ, ఇందులో న్యూ ఇంట్రెస్ట్లో క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనం క్రియేట్ చేసేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఇక్కడ కంపెనీ కోడ్ ఇస్తాం, గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడ్. ఇది మ్యాక్సిమం 6 క్యారెక్టర్స్ వరకు ఇవ్వచ్చు. సో లెట్ అస్ ఎగ్జాంపుల్ పోలో ఇద్దాం. GR పోలో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. స్ట్రీట్ అని మీకు తెలిస్తే ఇవ్వచ్చు, లేదంటే కంట్రీ మాత్రం మ్యాండేటరీ. సో మనం ఇండియా కాబట్టి IN, లాంగ్వేజ్ EN, కరెన్సీ INR, ఎంటర్ అండ్ సేవ్. సో ఇలా చేసినప్పుడు మనకు ఒక ప్రాంప్ట్ ఆఫ్ కస్టమైజేషన్ రిక్వెస్ట్ వస్తుందన్నమాట. దీన్ని మనం మార్చుకోవచ్చు. సో మనం ప్రజెంట్ చేస్తుంది పోలో. సేవ్. సో ఇప్పుడు మనకు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ అయింది. నెక్స్ట్ మనం చేయబోయేది డిఫైన్ కంపెనీ. కంపెనీ కోడ్ డిఫైన్ చేస్తాం. దీనికోసం బ్యాక్ వెళ్తాం అండ్ ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్ క్లిక్ చేస్తాం. ఇందులో ఎడిట్ కంపెనీ కోడ్ క్లిక్ చేస్తాం. న్యూ అడ్రస్, కంపెనీ కోడ్. ఇక్కడ మ్యాక్సిమం 4 క్యారెక్టర్స్ ఇచ్చాము. ఇందాక మనం డిజైన్ చేసింది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఎన్ని కంపెనీస్ అలా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ టాటా గ్రూప్. టాటాలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి? టాటా మోటార్స్ ఉంది, టాటా ఇండికా ఉంది, రకరకాలు ఉన్నాయి కదా, అలా అన్నమాట. సో మనం ఇందులో పోలో ఇద్దాం. సిటీ, ఇది క్లిక్ చేసాక మనకి వేరే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అందులో డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. సేవ్, టైటిల్,
కంపెనీ నేమ్, సెర్చ్ కోసం పోలో, అండ్ ఇవేవి ఇచ్చినా ఇవ్వకపోయినా కంట్రీ మాత్రం మ్యాండేటరీ. ఈ రైట్ సింబల్ ఉన్న మాత్రం ఖచ్చితంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఐఎన్ ఎంటర్, సేవ్. సో బ్యాక్ యారో F3 కానీ ఈ గ్రీన్ కనుక క్లిక్ చేస్తాం బ్యాక్ రావడానికి. మళ్ళీ బ్యాక్, దీన్ని క్లోజ్ చేస్తాం. సో డిఫైన్ బిజినెస్ ఏరియా, మనం ఎక్కడి నుంచి బిజినెస్ చేస్తున్నామో దానికి సంబంధించిన ఏరియాని మనం క్రియేట్ చేయాలి. సో న్యూ ఎంట్రీస్, బిజినెస్ ఏరియా కోడ్ ఇక్కడ ఇస్తాం అనమాట. ఇది కూడా 4 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. సో మనం పోలో చేస్తున్నాం కాబట్టి పి అనే అక్షరాన్ని ఎల్ అక్షరాన్ని నేను తీసుకుంటాను అండ్ HY హైదరాబాద్ కింద తీసుకుంటాను. సో పోలో HYD అని నేను తీసుకుంటున్నాను. దీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేస్తాం అన్నమాట. దీనికోసం ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లోనే అసైన్మెంట్లోకి వెళ్తాం అన్నమాట. ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, OX16 కోడ్, దీన్ని క్లిక్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం దానికి క్రియేట్ చేసిన కంపెనీని చూడడానికి పొజిషన్లోకి క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక మనం క్రియేట్ చేసిన కంపెనీ కోడ్ని క్లిక్ చేస్తాం. పోలో ఎంటర్, ఇది క్లిక్ చేస్తే మనకి డిఫాల్ట్ మన కంపెనీ లిస్ట్ వస్తుంది. ఈ బ్యానర్ క్లాస్లో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఫైండ్ అంటాం. దాన్ని క్లిక్ చేసి పోలో, ఈ పోలో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని పోలో కంపెనీకి అసైన్ చేస్తున్నాం. సేవ్. సో ఈరోజు కంపెనీ అంటే ఏంటి, కంపెనీ క్రియేషన్, కంపెనీ కోడ్ క్రియేషన్, బిజినెస్ ఏరియా క్రియేషన్, కంపెనీ కోడ్ని కంపెనీకి ఎలా అసైన్ చేయాలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మిగిలిన తెలుసుకుందాం. ఆ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.